ఇమాజిన్ చేయండి, మీరు గుజరాత్లో ఉన్నారు. మార్నింగ్ 7 AM అవుతుంది. అదే టైంలో అరుణాచల్ ప్రదేశ్లో ఆల్మోస్ట్ 9 AM లాగా లైటింగ్ ఉంటుంది. షాక్ అయ్యారా? సేమ్ కంట్రీ, సేమ్ టైం, కానీ సన్లైట్లో మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో క్వశ్చన్ ఏంటంటే, ఇండియాలో అఫీషియల్గా ఒకటే టైం జోన్ ఉంది, కానీ అన్అఫీషియల్గా 2 టైం జోన్స్ నడుస్తున్నాయి. ఇండియా ఫాలో అయ్యే టైం ఏంటో తెలుసా? ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇది ఒక ప్లేస్ అలహాబాద్ దగ్గర ఉన్న లాంగిట్యూడ్ 82.5 డిగ్రీ దగ్గర ఉంటుంది. అంటే ఇండియా మొత్తం ఒకటే టైం ఫాలో అవ్వాలి అని డిసైడ్ చేశారు. కానీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఇండియా చాలా పెద్ద కంట్రీ. ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ఆల్మోస్ట్ 2 గంటల తేడాతో సన్లైట్ ఉంటుంది. ఒకసారి కంపేర్ చేస్తే గుజరాత్ వెస్ట్లో ఉంటుంది. దానికి సన్ చాలా లేట్గా రైజ్ అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్ ఈస్ట్లో ఉంటుంది. అక్కడ సన్ చాలా ఎర్లీగా రైజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే, అరుణాచల్ ప్రదేశ్లో 4:30 AM సన్ రైజ్ అయితే గుజరాత్లో 6:30 సన్ రైజ్ అవుతుంది. అంటే ఈస్ట్లో పీపుల్ ఆల్రెడీ వాళ్ళ డే స్టార్ట్ చేస్తారు, కానీ క్లాక్ మాత్రం సేమ్ టైం చూపిస్తుంది. ఇక్కడే ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాంలో కొన్ని ప్లేసెస్లో పీపుల్ అన్అఫీషియల్గా టీ గార్డెన్ టైం అని ఒక సిస్టమ్ ఫాలో చేస్తూ ఉంటారు. ఇది IST కన్నా 1 hour ముందు ఉంటుంది. ఎందుకంటారా? ఎందుకంటే టీ ప్లాంటేషన్స్లో వర్కర్స్కి ఎర్లీగా సన్ రైజ్ కావాలి. సో వాళ్ళకి వర్క్ ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. సో అందువల్ల వాళ్ళు ఈ టైం ఫాలో అవుతారు. ఎందుకు గవర్నమెంట్ దీన్ని చేంజ్ చేయట్లేదు? 2కి వేరే వేరేగా టైం జోన్స్ పెట్టచ్చు కదా. సింపుల్గా అనిపిస్తుంది కదా అలా పెట్టేయచ్చని. 2 టైం జోన్స్ పెట్టేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చని. కానీ ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే కన్ఫ్యూజన్ వస్తుంది. ట్రైన్ టైమింగ్స్ మిస్ అవుతుంది, ఫ్లైట్ షెడ్యూల్స్ ప్రాబ్లం అవుతాయి, అలాగే ఆఫీసెస్, స్కూల్స్ అన్నీ కన్ఫ్యూజన్లో పడతాయి. ఇంకోటి సేఫ్టీ, కొన్ని ఇష్యూస్ రావచ్చు. ఇమాజిన్ చేయండి, ట్రైన్ ఒక టైం జోన్ నుండి ఇంకో టైం జోన్కి వెళ్తే ఒక్క స్మాల్ మిస్టేక్ కమ్యూనికేషన్లో ప్రాబ్లం జరిగినా పెద్ద యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్గా చాలా రీసెర్చర్స్ సజెస్ట్ చేస్తున్నారు ఇండియాకి 2 టైం జోన్స్ బెటర్ అని. ఎందుకంటే ఈస్ట్ ఇండియాలో అక్కడ మనుషులు చాలా త్వరగా నిద్రలేస్తారు, అలాగే ఈవినింగ్ త్వరగా వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు అని. అప్పుడు ఎనర్జీ సేవ్ అవుతుంది, అలాగే ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. మీరు ఇమాజిన్ చేయండి, అరుణాచల్లో 5 PM డార్క్ అయిపోతుంది, కానీ క్లాక్ ప్రకారం ఇంకా ఈవినింగ్ 5 అంటే వర్క్ టైం. సో పీపుల్ చాలా అలసిపోతారు. ఇన్ని గంటలు వర్క్ చేసినందుకు న్యాచురల్గా బాడీ క్లాక్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇది లాంగ్ టర్మ్లో హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో టెక్నికల్లీ ఇండియాకి అఫీషియల్గా ఒకటే టైం జోన్, కానీ రియాలిటీలో సన్లైట్ని బేస్ చేసుకొని 2 టైం జోన్స్లా బిహేవ్ అవుతుంది. కొన్ని డిస్కషన్స్ జరిగాయి ఇండియాని డివైడ్ చేయాలని, ఈస్ట్ జోన్ వెస్ట్ జోన్ అని, కానీ డెసిషన్స్ రాలేదు. మేబీ ఫ్యూచర్లో ఇండియా కూడా US లాగా మల్టిపుల్ టైం జోన్స్ అడాప్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైం మీరు క్లాక్ చూస్తే గుర్తుపెట్టుకోండి, సేమ్ టైం అని చూపిస్తుంది, కానీ నేచర్ మాత్రం డిఫరెంట్ స్టోరీ చెబుతుంది. ఇండియాలో టైం ఒకటే, కానీ రియాలిటీలో 2. మీ ఒపీనియన్ ఏంటి? ఇండియాకి 2 టైం జోన్స్ ఉండాలని అనుకుంటున్నారా, లేదా ఒకటే కరెక్టా? కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఫాలో అవ్వండి. బికాస్ మన చుట్టూ ఉన్న చిన్న విషయాల్లో కూడా పెద్ద మిస్టరీస్ ఉన్నాయి.